హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నా చెక్ చేయండి. అవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదనమాట. అండ్ ఆ రోజైతే నేను 5:00కే లేచాను. 5 AM రొటీన్ అని పెట్టాను కదా! నేను వెరీ రేర్ ఇంత ఎర్లీగా లేవడము. సో, ఆ రోజు ఎందుకో కొంచెం ఎర్లీగా లేసాను. టైం ఉంది. సరేలే వీడియో తీసుకుందామని తీసుకున్నాను. ఆ రోజు నేను లంచ్ బాక్స్‌లోకి అయితే సాంబార్ రైస్ చేస్తున్నా అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెసరట్టు చేస్తున్నా. అండ్ ఈ పెసరట్టు బ్యాటర్ అయితే నేను ఆఫ్టర్‌నూన్ వరకు సోక్ చేసుకొని, ఆఫ్టర్‌నూన్ మిక్సీ పట్టుకొని, ఒక ఈవినింగ్ 2, 3 అవర్స్ అట్లా ఫర్మెంట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. ఎందుకు అంటే ఎక్కువ ఫర్మెంట్ అయితే పుల్లగా అవుతుంది. సో, కిడ్స్ అంత ఇష్టంగా తినట్లేదు. అండ్ ఇక్కడ స్నాక్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా. ఇంట్లో మిక్చర్ ఉంటుంది కదా! అది చేశాను. అండ్ దాంతో పాటు ఒక ఆరెంజ్ ఇచ్చాననమాట. మనము ఇంత కష్టపడి ప్యాక్ చేసినప్పుడు వాళ్ళు తినేసి ఎంప్టీ బాక్సెస్ తీసుకొస్తే హ్యాపీగా అనిపిస్తది. బట్ సమ్‌టైమ్స్ మా చిన్నోడైతే ఇంటికే తీసుకొచ్చేస్తాడు మనం ఏది పెట్టినా. అండ్ అంతే చిన్నప్పుడు నేను కూడా ఇలానే చేసేదాన్ని. అంటే నేను తీసుకెళ్ళడమే చాలా తక్కువ తీసుకెళ్ళేదాన్ని. మా మమ్మీ అయితే అనేది ఇంత తక్కువ తింటే సరిపోదు పెట్టుకో పెట్టుకో అని. బట్ స్టిల్ అందరికన్నా ముందు నాది అయిపోవాలని ఒక క్యూరియాసిటీ ఉండేది ఆ ఏజ్‌లో నాకు. అండ్ వీడేమో చాలా పిక్కీ ఈటర్ అనమాట. అసలు స్పైస్ కొంచెం తగిలినా కూడా తినడు. అందుకే నేను మోస్ట్‌లీ చప్పగా చేస్తాను. బట్ అందులో కూడా వాడు ఇంకా స్పైసీ అని అంటాడు. అలా అని ఇట్లా కార్న్‌ఫ్లేక్స్, ఓన్లీ ఓట్స్ అలాంటివి పెట్టాలి అంటే నాకెందుకో డైలీ అవి పెట్టాలనిపించదు. వాళ్ళు కూడా కార్న్‌ఫ్లేక్స్ మా వాళ్ళకి అలవాటు లేదు. సీరియల్స్ అండ్ కార్న్‌ఫ్లేక్స్. ఓట్స్ కొంచెం తింటారు. బట్ అంత రెగ్యులర్‌గా కూడా తినరవి. మోస్ట్‌లీ ఇడ్లీ, దోస ఉంటది బ్రేక్‌ఫాస్ట్ మా ఇంట్లో. లేదంటే ఉప్మా, పోహా ఇలాంటివి గూడా. అండ్ నేనైతే సాంబార్ రైస్ పెట్టాను లంచ్‌లోకి ఆ రోజు. చూద్దాం ఎంతవరకు తింటాడు అని. అండ్ మా పెద్దోడితో అయితే అలా ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగా హ్యాపీగా తింటాడు. వాడు ఇండియన్ ఫుడ్ అయినా, వెస్టర్న్ ఫుడ్ అయినా ఏదైనా కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువైనా తింటాడు. అండ్ ఇక్కడ బాక్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. అండ్ 5:00కి లేస్తే చాలా పని తొందరగా అయిపోయింది బేసిక్‌గా అంత హర్రీ బరీ లేకుండా. స్టిల్ పిల్లలు లేవడం మాత్రం లేట్‌గానే లేచారు. నేను లేపడానికి ట్రై చేసినా మా హస్బెండ్ అయితే పడుకొని ఇంకా ఎందుకు టైం ఉంది కదా! వాళ్ళని లేపడము ఆహ్, అంటారనమాట. అంటే వాళ్ళు పడుకోవడం తనకిష్టం డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టు. అండ్ ఈ ప్యాకింగ్ అంతా అయ్యాక ఇంకా వాళ్ళని లేపించేసి బ్రష్ చేపిచ్చాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఈ దోసలు, పెసరట్టు పెట్టుకుంటే ఏంటంటే ఇవి అప్పటికప్పుడు చేసి వేడిగా మంచిగా అప్పటికప్పుడు ఇస్తేనే బావుంటాయి గదా! కొంచెం లేట్ అయినా చల్లగా అయిపోతాయి. వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు. నేను అందుకే వాళ్ళు మొత్తం రెడీ అయ్యి డ్రెసప్ అయిన తర్వాత అప్పుడు వేస్తాననమాట దోసలు. అండ్ కిడ్స్‌కి పీనట్ చట్నీ చాలా ఇష్టము. మాకేమో పొడి అండ్ టమాటో చట్నీ ఇష్టము. బట్ ఆ రోజు నేను పీనట్ చట్నీయే చేశాను. ఈ పల్లీలంతా కొంచెం వేపి ముందే రెడీగా పెట్టుకుంటే కొంచెం కుక్ చేయడం ఈజీ అయిపోద్ది. అండ్ కిడ్స్‌కి లంచ్ బ్రేక్‌కి ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఇస్తారు. ఆ 40 మినిట్స్‌లో వాళ్ళకు వచ్చి నడుచుకుంటూ హాల్లోకొచ్చి వాళ్ళ పక్కన ఫ్రెండ్స్‌తో మాట్లాడి దానికే ఒక 20 మినిట్స్ అయిపోద్ది ఈజీగా. సో, లంచ్ టైమ్ చాలా తక్కువుంటది. ఎందుకో నాకు యూఎస్‌లో అర్థం కాదు. అండ్ స్నాక్ టైమ్ గూడా జస్ట్ 10 మినిట్స్ క్లాస్ రూమ్‌లో కూర్చొని తినేయమంటారనమాట. అప్పుడప్పుడు ఇంటికే వస్తాయి చాలా సార్లు. అండ్ ఇక్కడైతే నేను మా వాడికి తినిపిస్తున్నా. మా చిన్నోడు చూడండి ఇంకా అసలు బ్రష్ కూడా చేయలేదు. వీడేమో రెడీ అయ్యాడు. వైస్ వర్సా ఒక్కొక్క రోజు వాడలా చేస్తాడు. ఒక్కొక్క రోజు వీడలా చేస్తాడు. అండ్ 5:00కి లేచినా గూడా మంచిగా లేచి సన్‌లైట్ ఒచ్చి వీళ్ళు రెడీ అయ్యి ఇదంతా అయ్యేసరికి 7:30 అయింది. సో, ఎర్లీగా లేవడం వల్ల కొంచెం పని క్విక్ అయింది. అండ్ క్విక్‌గా వీళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. అండ్ వీళ్ళు రెడీ అయ్యారు. ఇంకా వీళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ టైమ్ చాలానే ఉంటది. పీస్‌ఫుల్‌గా ఉంటది కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్. బట్ తర్వాతయితే మిస్ అయితాము కిడ్స్‌ని సమ్‌హౌ. అండ్ దాని తర్వాత నేను వెజిటబుల్స్ ఇక్కడ సోక్ చేశాను. బీన్స్ ఆ వీక్ ఒక 3, 4 టైప్స్ బీన్స్ తీసుకొచ్చాము. ఇవి కట్ చేసి పెట్టుకుంటే కుకింగ్ చాలా ఈజీ అవుద్ది. సో, నేను ఇవి కట్ చేసి బాక్సెస్‌లో స్టోర్ చేసి పెట్టుకుందాంలే అని సాల్ట్ వాటర్‌లో సోక్ చేసి వాటర్ డ్రైన్ చేసి పెట్టాను. అండ్ దీని తర్వాతయితే ఇంకా వాకింగ్‌కెళ్తున్నా. ఆ రోజు వెదర్ చాలా బావుంది బయట. మంచిగా సన్నీగా ఉంది. వింటర్‌లో యూఎస్‌లో నార్మల్‌గా అట్లా వెదర్ ఉండడం వెరీ రేరు. సో, ఉన్నప్పుడు
నేనైతే బయట వాక్ చేయడానికే ఇష్టపడతాను. బయట వాక్ చేస్తే చాలా అంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఒస్తది. జిమ్‌కెళ్ళడం కూడా ఇష్టమే. బట్ జిమ్‌లో కొంచెం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో చాలా ప్రెషరైజ్డ్‌గా అనిపిస్తది. అక్కడ బయటైతే కార్డ్స్ కొంచెం ఫ్రీగా కనిపిస్తున్నాయి కదా, అనిపిస్తది. ఇదంతా ఒక స్ట్రెచ్. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ సిగ్నల్ వరకు అండ్ అటు పైన మెయిన్ రోడ్ మీద కూడా వెళ్ళొచ్చు. బట్ మెయిన్ రోడ్ పైన వాక్ చేస్తే చాలా సౌండ్ వస్తుందని నేను వెళ్ళాను. అండ్ ఈ ఒక స్ట్రెచ్ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ 3000 స్టెప్స్. సో మనం 3 టైమ్స్ వాక్ చేస్తే 10,000 స్టెప్స్ అవుతాయి. నేనైతే ఇప్పుడు సెకండ్ స్ట్రెచ్ నడుస్తున్నా. అండ్ ఈరోజు వెదర్ బాగుంది కాబట్టి నడవగలుగుతున్నా. అదర్వైజ్ బయట చల్లగా గాలి వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా ఒక రోడ్డు, బట్ దీనిపైన కార్స్ తక్కువ వెళ్తూ ఉంటాయి పక్కన నుండి. సో మంచిగా హ్యాపీగా వెదర్ బాగుంటే నడవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. యూఎస్లో వాక్వేస్ చాలా నీట్గా ఉంటాయి. అంతే, ఈ వాక్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం వెళ్ళాలి. యాక్చువల్లీ జిమ్లో వాకింగ్ చేస్తున్నా వింటర్లో, బట్ ఈరోజు వెదర్ బాగుందని బయట వాక్ చేస్తున్నాను అనమాట. అండ్ నేనైతే వాకింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇట్లా డైలీ స్టెప్స్ ట్రాక్ చేసుకుంటున్నాను అనమాట, ఎన్ని స్టెప్స్ వాక్ చేస్తున్నా అని. 10,000 స్టెప్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా నేను కూడా డైలీ. బట్ యావరేజ్గా ఈ మంత్ అయితే ఒక 11-12 డేస్ 10,000 చేసినట్టున్నాను. అంటే 9,000 కనిపిస్తున్నాయి కదా, అవి జస్ట్ నా ఫోన్లో ట్రాక్ అయినవి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వాకింగ్ ఉంటుంది కదా, మనం ఏదో ఒకటి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మంచిది అని స్టార్ట్ చేశాను. ఏమీ చేయని దానికన్నా ఏదో ఒకటి చేయడం బెటర్ కదా అన్నట్టు. యాక్చువల్లీ 10,000 స్టెప్స్ అంటే 6-7 కిలోమీటర్స్. సో ఆ మాత్రం వాకింగ్ చేస్తే మంచిదే కదా మనకు కూడా. సో ఏదైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కానీ, కుకింగ్ అయిన తర్వాత కానీ, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, అండ్ ఎస్పెషల్లీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఫినిష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తే మన బాడీలో క్యాలరీస్ కొంచెం బర్న్ అవుతాయని ఇలా ఫాలో అవుతున్నాము లాస్ట్ 1-2 మంత్స్ నుంచి. అండ్ దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.